హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ ఏ లెవెల్లో మీకు రిలీఫ్ ర్యాలీ అవ్వచ్చు. దానికి సంబంధించిన టెక్నికల్ ఆన్సర్ అయితే క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. బీటీసీ స్టార్టింగ్ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. నియర్లీ చూసుకుంటే 52,000 15,000 నుంచి 16,000 మధ్యలో ఫస్ట్ టైం ఈ గ్రీన్ లైన్ టచ్ అవుతోటే మార్కెట్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం మళ్ళీ చూసుకుంటే 24,000 నుంచి 26,000లో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ అయింది. 2 టైం అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది కరెక్ట్గా మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్లో ఖర్చు అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నియర్లీ కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఈ గ్రీన్ లైన్ టచ్ అయ్యి మార్కెట్ కొద్దిగా ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళింది. ఇది మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ 2 టైమ్స్ ఏంటంటే ఆ లెవెల్లో ఇంక్రీజ్ అయింది స్టార్టింగ్లో, కాబట్టి ఏంటంటే థర్డ్ టైం గ్రీన్ లైన్ దగ్గర అయితే వాళ్ళు కొద్దిగా లిమిట్ ఎవరైతే పెట్టారో దానివల్ల ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. మార్కెట్ ఏదేమైనా కొద్దిగా బియోలో అయితే ఉంది. స్లైట్లీ ఏమన్నా ఒక 2 గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పటికీ మార్కెట్లో ఏంటంటే లిక్విడేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లిక్విడేషన్స్ లెవెల్ చూసుకొని నేను కొన్ని ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇస్తున్నాను. మ్యాక్సిమం ఆ లెవెల్కి వచ్చిన తర్వాత కొద్దిగా మార్కెట్ కూల్ డౌన్ కావచ్చు. లెవెల్ 1 వచ్చే చూసుకున్నట్లయితే నియర్లీ 54,831. ఇది మనకి ఫస్ట్ వీక్లీ లెవెల్. దీనికన్నా కొద్దిగా కిందికి వెళ్ళి మళ్ళీ వీక్లీలో పెట్టారంటే ఖచ్చితంగా మార్కెట్ మెల్లిగా పైకి వెళ్ళొచ్చు. లేకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 52,156, లేకపోతే ఏంటంటే 48,957. ఈ 3 లెవెల్లో కలిసి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఏ లెవెల్ అన్నా కొద్దిగా కూల్ డౌన్ అవుద్ది. మ్యాక్సిమం ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మెల్లిమెల్లి ఏంటంటే బీటీసీ కొద్దిగా తీసుకెళ్తాడు. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎందుకు ఆ లెవెల్కి మెయిన్ వెళ్ళొద్దంటే ఎక్కువ మంది స్టాప్ లాస్ అనేది 60,000 బిలోలో అండ్ నెక్స్ట్ ఏంటంటే 58,000లో అండ్ 56,000లో అండ్ 55,000లో ఆ విధంగా పెట్టారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి ఫిల్ చేసి మ్యాక్సిమం వాళ్ళ ఫండ్స్ అనేది మనకి లిక్విడేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్ అయితే డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. కాబట్టి అందుకోసం అనేది ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్.